అన్న చెల్లెల వారు ఏం నడుస్తుంది అనే దాని మీద ఈ ఆర్కే విశ్లేషణ చూసిన తర్వాత మనం రెండో విషయం మాట్లాడుకున్నాం. అన్న చెల్లెల వారు అంటే తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్న చేతికి రాఖీలు కట్టి, తండ్రుల అధికారంలో ఉన్నప్పుడు అన్న చేతికి రాఖీ కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయట పెడుతున్నారు. అంటే షర్మిల కూడా లెక్క వచ్చింది. ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారని అంటే కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణకు గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూశాం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పే చేశాడు. సింపుల్గా ఇవ్వాల్సింది అంటే భార్యల మాటలు విని భర్తలు చెడిపోతున్నారో ఏమో అర్థం కాదు, కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పే చేశాడు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకుంటే అది జరిగేది కాదు షర్మిల విషయం. అది కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ బతుకుండగానే జరిగింది. తండ్రి బతుకుండగానే అన్నా చెల్లెళ్ళ మధ్య ఇద్దరు పిల్లలు, అన్నా చెల్లెళ్ళ మధ్య వారు జరుగుతుందంటే తండ్రి అట్టర్ ఫ్లాప్, షో అట్టర్ ఫ్లాప్. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీధికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో ఉన్న కేటీఆర్కు ఇచ్చినటువంటి ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేదన్నటువంటి అసంతృప్తి చెల్లి కవితతో అంటే ఎప్పటి నుంచో ఉంది అని చెప్పింది. కవితతో అసంతృప్తి ఉంది. కవిత జైలుకు పోయినప్పుడు తూతూ మంత్రంగానే పోయిండు. అంతా అతను ఏంటంటే ఆశ డబ్బు అనేది బంధాలను కూడా చంపేస్తుంది. ఆస్తులు సమానంగా పంచుకున్నటువంటి అది కూడా లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉంటారు. రైట్. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యం తనకి ఇవ్వడం లేదని చెల్లి అసంతృప్తిలో ఉంది. అందులో తప్పేం లేదు. దీంతో అన్నపై చేయి సాధించడంపై సాధించడం ఎలా అని కవిత అంతర్మతం చెందారు. బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఓ సందర్భంలో కోరారు. అయితే ఈ విజ్ఞప్తి అప్పట్లో హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్ను ధిక్కరించే సాహసాన్ని హరీష్ చేయలేరని పలు సందర్భాల్లో రుజువైంది. చేయలేరు. ఎందుకంటే అంటే ప్రజలకి హరీష్ రావుకు ఏ సిద్దిపేటలనో ఏనో ఉండో చాదరణం, కానీ మ్యాక్సిమం హరీష్ రావు మంచి బిజినెస్ మ్యాన్, మంచి డబ్బు కలిగినవాడు, మామచాటి కొంగుసాటి కృష్ణ లేక మామసాటి అల్లుడు, దొరికినంత దోసుకోవడం వరకే ఉంటుంది. పని కూడా కొంతవరకు చేస్తాడు, బాగానే ఉందిలే. అంటే మామ తగ్గట్టే ఉంటుంది, కానీ సొంతంగా చేయకపోతే బుక్కబోల పడతారు. ఎప్పుడైతే పక్కకి జరుగుతారో పని కథమవుతుందనే తెలుసు ఆయనకు. అది జరిగింది. ఇక్కడ అంటే తన తండ్రి దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న ఆ దయ్యాలు ఎవరు ఇప్పుడు తేల్చాల్సి ఉంది. అధికారం మహా చెడ్డది, ఇక అయిన వాళ్ళ మధ్య కూడా దూరం పెంచుతుంది అంటే 100% కరెక్ట్. అధికారం మహా చెడ్డది కాదు. ఇప్పుడు అధికారం మహా చెడ్డది అంటే అధికారాన్ని కేటీఆర్ చెల్లెకు సమానంగా వంచిస్తే ఎందుకు చెడ్డదవుతుంది? సమానంగా వంచితే కేసీఆర్ ఆగ్రహానికి గురైతే కవిత పరిస్థితి ఏంటి? కార్యకర్తల మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ ఆమెకు లభించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిల ఒక విఫల ప్రయోగం అని నిలిచారు. నేనేమంటున్నానంటే విఫల ప్రయోగం షర్మిల అవుతుందని మీరు అనుకుంటురా? నేనేమంటున్నానంటే ఏ పరిస్థితిలో ఆదరణ లేనప్పుడు తిరుగుబాటు చేసి స్వాతంత్రం తెచ్చినటువంటి ఎందరో వీరవనితలు ఉన్నటువంటి ఈ దేశంలో అణచివేతకు గురవుతున్నప్పుడు ఎదురు తిరిగేటువంటి స్వభావం మనిషి అయినప్పుడు గెలుపోటములు పక్కన పెట్టండి. తండ్రి అన్న ఒక్కటై కవితను పక్కకు పెడితే వాళ్ళ పని ప్రజలు ఖతం చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఒకటైతే కవిత పరిస్థితి అంత సీన్ లేదు. ఇవాళ ఎవరొకటైతే కేసీఆర్ మూలకు పడ్డాడు, ప్రజలు ఒకటైర్రీడ అంటున్నా. ప్రజలు ఒకటైరు కాబట్టి మూలకు పడ్డాడు. రైట్. ఇక్కడ ఏమంటుందంటే ప్రయోగం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విఫల ప్రయోగం అంటారు. ఎట్లా విఫల ప్రయోగం అయ్యేది? ఆర్కే
షర్మిల విఫల ప్రయోగం ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వకున్నా పంపకాలు చేయకపోయినా ఏం చేయకుండా అన్నా నీ దండం పెడతా నీ బాంచనని ఇంట్లో కూర్చోవాలన్నా. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు చెందవచ్చు, షర్మిలకు చెందకపోవచ్చు, కానీ షర్మిలలో ఒక టాలెంట్లో కానీ ఒక పోరాటంలో షర్మిల ఎక్కడ కూడా తక్కువ లేదన్న సంగతి గుర్తించాలి మనం. ఇది వాస్తవం, ఇది వాస్తవం గుర్తించాలి మనం. కవిత కూడా అంతే. ఇలా అన్నిటికీ కవితను దూరం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. కవిత ఒక రకమైనటువంటి అదిలే, ఆమె నిలదొక్కగలుగుతారు. అట్లా షర్మిలతో పోలిస్తే కవిత భిన్నమైనటువంటి నేపథ్యం, ఇది కరెక్ట్. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు. కింది స్థాయి కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినప్పుడు జగన్ షర్మిల మధ్య ఏర్పడినటువంటి వివాదాల పరిష్కారానికి ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తల్లి విజయమ్మ కుమారుడు కుమార్తె మధ్య నలిగిపోవడం మినహా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఈ పరిస్థితి లేదు. ఇటు పార్టీని అటు కుటుంబాన్ని కంటి సైగలతో శాసించగలటువంటి కేసీఆర్ ఉన్నారు. ఆయన అంటే గీసిన గీత కవిత దాటుతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. దాటదు. వద్దు బిడ్డ నేను చూసుకుంటాను ఒక మాట అంటే దాటదు. కానీ ఇక అసెంబ్లీకి రాకుండా ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఉంటే పక్క దాడుతుంది, అందులో డౌటే లేదు. తనని గౌరవిస్తుంది ఆమె, అట్లేం లేదు. కేసీఆర్ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కుకోవడం దాదాపు అసాధ్యం అన్న విషయం తెలుసుకోనంత అమాయకురాలు కవిత కాదు. కాదు కవిత. పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారాం చేయవచ్చు. తాజా పరిణామాలతో కేసీఆర్ కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం వలె బజారున పడింది. అర్ధాంతరంగా చనిపోవడం వల్ల తన కుటుంబం కలహాలు చూసి బాధపడే దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డికి తప్పింది. కానీ కేసీఆర్ విషయంలో ఆయన కళ్ళ ముందే కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. బరాబర్ పడ్డాయి అంటున్నా. నిన్న కేటీఆర్ వచ్చి కవితను ఒక మాట అంటే కవిత ఇమ్మీడియట్ దుంకుతుండే, అప్పుడు తెలుస్తుండే. ఇలా ఇండైరెక్ట్గా పేరు పెట్టకుండా జరిగింది, కానీ బరాబర్ అది వాస్తవమే, అది బయటపడ్డాయి. ఆ విషయంలో మనకు ఎలాంటి డౌట్ లేదు.